మన ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈరోజు మనం తెలుసుకొనబోచున్న మిషనరీ క్లైవ్ స్టాపుల్స్ లూయిస్. జననం 29/11/1898, మరణం 22/11/1963, స్వస్థలం బెల్ఫాస్ట్, దేశం ఐర్లాండ్. సిఎస్ లూయిస్ ఒక మిషనరీయో లేక పాదిరియో కాదు, ఎటువంటి శిక్షణను పొందని ఒక వేదాంతవేత్త. అయితే అతను తన విశ్వాస జీవితము ద్వారా అనేకులను యేసుక్రీస్తు వైపుకు ఆకర్షించారు. 1916వ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరిన తదుపరి 1917లో అతను బ్రిటిష్ సైన్యంలో చేరారు. ఆ నేపథ్యంలో అతను మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనినప్పుడు తీవ్రంగా గాయపడినందువలన సైన్యము నుండి విరమణ పొందారు. అటుపిమ్మట ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తన చదువును తిరిగి కొనసాగించిన లూయిస్ అక్కడ గ్రీకు మరియు లాటిన్ సాహిత్యాలలో ప్రావీణ్యత పొందారు. ఒక నవలా రచయిత కూడా అయిన అతను 40 పుస్తకాలకు పైగా రాశారు. వాటిల్లో ఎన్నో పుస్తకాలు 30కి పైగా భాషలలోకి తర్జుమా చేయబడ్డాయి. తన యుక్త వయసులోనే క్రైస్తవ మతాన్ని తిరస్కరించిన లూయిస్ 2 పదుల ప్రాయంలో ఒక నాస్తికుడిగా జీవించారు. క్యాన్సర్ వ్యాధి వలన తన తల్లిని కోల్పోవడం మరియు యుద్ధం యొక్క భయానక అనుభవాలు అతనిని నిరాశావాదం మరియు నాస్తికవాదం వైపుకు నడిపించాయి. అయితే అతని సన్నిహిత స్నేహితులైన టోల్కీన్ మరియు హ్యూగో డైసన్ యొక్క ప్రభావంతో లూయిస్ తిరిగి క్రైస్తవ్యంలోకి రాగలిగారు. కాగా 1931వ సంవత్సరంలో యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సంఘంలో సభ్యులయ్యారు. ఒక క్రొత్త దిశలో ముందుకు సాగవలనన్న లూయిస్ యొక్క దృక్పథం అతని రచనలలో మరి స్పష్టంగా బయలుపరచబడింది. తన జీవితాన్ని ఒక ఉత్తమ క్రైస్తవ జీవితంగా మలుచుకున్న అతని యొక్క విశ్వాసం అతని చేసే పనిని ఎంతో ప్రభావితం చేసింది. క్రైస్తవ్యం అనే అంశముపై అతను చేసిన యుద్ధకాల రేడియో ప్రసారాలు అతనికి విస్తృతంగా ప్రశంసలను తెచ్చిపెట్టాయి. లూయిస్ తన తరములో అత్యంత ప్రతిభావంతమైన క్రైస్తవ విమర్శనాత్మక విశ్లేషకులలో ఒకరిగా పరిగణించబడ్డారు. మియర్ క్రిస్టియానిటీ, కేవలం క్రైస్తవ్యం, ది ప్రాబ్లమ్ ఆఫ్ పెయిన్, వేదన వలన సమస్య, మరియు మిరాకిల్స్, అద్భుతాలు అనునవి ప్రసిద్ధి చెందిన అతని రచనలలో కొన్ని. ఇవన్నీ కూడా క్రైస్తవ మతమును గూర్చి తలెత్తిన అభ్యంతరాలలో ప్రముఖమైన వాటికి తగిన జవాబిస్తూ వాటిని వ్యతిరేకించేవిగా ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసం పట్ల సంశయవాదబద్ధమైన దృక్పథాన్ని కలిగి ఉన్నందువలన లూయిస్ను సంశయవాదులకు అపోస్తలుడు అని పిలుస్తారు. ప్రియమైన వారలారా, మీరు విశ్వసిస్తున్న సత్యం కొరకు మీరు నిలబడుతున్నారా? ప్రభువా, నేను కలిగి ఉన్న తలాంతులను మీ కొరకు ఆత్మలను సంపాదించుటకు ఉపయోగించులాగున నాకు సహాయము చేయుము. ఆమేన్.